మీరు అంత పని చేయకండమ్మా. ఈ విషయం బయటపడితే మా బతుకులు రోడ్డున పడతాయి. అలాగే ఆ ప్రియం వద్దకి కూడా ఇలాంటి పిచ్చి వేషాలు మళ్ళీ వేయొద్దని వార్నింగ్ ఇస్తున్నానని చెప్పండి. అలాగేనమ్మా. ఇంతకీ మీరెవరని అడిగితే ఏమని చెప్పంటారమ్మా? మీకు ప్రియం వద్ద మొగుడు తెలుసా? తెలీదమ్మా. అసలు మొగుడున్నాడమ్మా? ఎందుకు లేరు? నేనే. హలో అమ్మా నమస్కారం. నేను అన్నవరం గోవిందాచార్యులు మాట్లాడుతున్నానమ్మా. మీరా? చెప్పండి. ఏం చెప్పమంటారమ్మా? మీరేమో వాయుపుత్ర గారి చిన్న కోడలు జాతకం మా అన్నయ్య గారి చేత తప్పుగా చెప్పించారు. ఇప్పుడేమో ఆవిడెవరో వచ్చి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిందమ్మా. ఇప్పుడు ఆ జాతకం ప్రస్తావన ఎందుకు వచ్చింది? ఎవరొచ్చారు? ఏమడిగారు? అసలు మీరేం చెప్పారు? ఎవరో ఒక ఆమె వచ్చి ఒక జాతకం తీసుకొచ్చి చూపించిందమ్మా. నేను చూసి అంతా బాగుందని చెప్పాను. మా కర్మకాలి అది మీరు మా అన్నయ్య గారికి చూపించిన వాయుపుత్ర గారి చిన్న కోడలు గారి జాతకం. మీరు మా అన్నయ్య గారి చేత తప్పుగా చెప్పించినట్టు అనుమానం వచ్చినట్టుందమ్మా. ఇలా ఇండైరెక్ట్గా మా చేత నిజం చెప్పించి మరి మీ అన్నయ్య ఎందుకలా తప్పు చేశారని ఇంత గడ్డి పెట్టి తిట్టిన తిట్టు తిట్టకుండా మాకు మీకు కలిపి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిందమ్మా. వచ్చిందెవరో అడగలేదా? అడిగానమ్మా. మీకు ప్రియంవద మొగుడు తెలుసా? అది నేనే అని చెప్పి వెళ్ళిందమ్మా. నేను మాట్లాడిందంతా ఫోన్లో రికార్డ్ చేసుకుని వెళ్ళిందమ్మా. ఎందుకైనా మంచిది కాస్త జాగ్రత్తగా ఉండండి. నాకే మొగుణ్ణని చెప్తుందా? అంత పొగరు ధైర్యం ఎవరికున్నాయి? అసలు నేను భట్టాచార్య చేత తప్పుగా జాతకం చెప్పించానని అనుమానం ఎవరికొచ్చుంటుంది? మళ్ళీ ఆ జాతకం చూపించి తెలుసుకోవాల్సిన అవసరం ఎవరికుంది? ఇది ఖచ్చితంగా ఆ ధరణి పనే అయ్యుంటుంది. ఇప్పుడు అది వెళ్ళి నానికి ఆ విషయం చెప్తే నా ప్లాన్ మొత్తం నాశనం అవుతుంది. అది నానిని కలిసి చెప్పకముందే నానిని కలవాలి. మీరు డయల్ చేసిన నంబరు ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడినది. చచ్చా, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. వెంటనే వాళ్ళుంటున్న దగ్గరికి వెళ్ళాలి. అద్భుతంగా ఉంది జాతకం. బాగుంది పంతులు గారు. అందరి ముందు ఈ జాతకాన్ని మార్చి చెప్పాలి. అయ్యో కలిసి ఉండడమా? పెళ్ళయింది మొదలు వాళ్ళ అత్తగారి చోట్లోనే ఉంటుందమ్మా. ఇంకో మెట్టు పైకెక్కి చెప్పాలంటే అత్తమావలకి ఈ అమ్మాయి అంటే ప్రాణం. అప్పటికి ఆ ప్రియంవద గారితో పెట్టుకోవద్దని మా అన్నయ్యకి చెప్తూనే ఉన్నాను. మా అన్నయ్య ఏమో వినిపించుకోలేదమ్మా. భట్టాచార్య చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఈ సైట్ అత్తయ్య వాళ్ళదే కావాలి. ఆ రోజు పెళ్లి గురించి మాట్లాడడానికి అక్క వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఉండాలి. అప్పుడే అక్క ఉంగరం పడిపోయి నాకు దొరికింది. కానీ అక్కడే ఉన్న శివుడన్న వచ్చిన అమ్మాయి నాలాగే ఉందని ఎందుకు చెప్పలేదు? శివుడు, 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 శివుడు. ఏంటమ్మా? ఏం లేదు. ఆ రోజు సైట్ ఓనర్ వాళ్ళు ఇక్కడికొచ్చి వాళ్ళ అబ్బాయి పెళ్లి గురించి మాట్లాడారన్నారు కదా. అవునమ్మా, ఎవరో పేదింటి అమ్మాయిని చేసుకోబోతున్నారంట. నిజంగా ఆ అమ్మాయి ఎవరో చాలా అదృష్టవంతురాలు. ఎందుకమ్మా అలా అడుగుతున్నావు? ఏం లేదు. ఆ అమ్మాయి నువ్వు చూసావా? లేదమ్మా. ముందేమో అమ్మగారు అయ్యగారు వాళ్ళు వచ్చారు. కాసేపట్లో అమ్మాయి వాళ్ళు వస్తారనగా ఆ మేడం నువ్వు ఇక్కడ ఉండక్కర్లేదు, మేము వెళ్ళిపోయాక రా అని బయటికి పంపించేసింది. ఏ మేడం? అదేనమ్మా, ఆ రోజు రాత్రి నా మేనల్లుడు నిన్ను తీసుకుపోవడానికి వస్తే తుపాకీ పట్టుకుని బెదిరించిందే ఆ మేడం. ఆవిడ? అవునమ్మా, ప్రియంవద మేడం. అంటే ఈ సైట్ వాళ్ళదేనా? అవునమ్మా, వాళ్ళదే కదా.
అంటే నా అనుమానం నిజమే. ఈ సైట్ అత్తయ్య వాళ్ళదే. అత్త చోటులోనే ఉంటున్నానని భట్టాచార్య చెప్పింది కూడా నిజమే. మరి ఈ విషయం ఆ రోజు ఎందుకు చెప్పలేదు? ఎవరో మేడం దారిన పోతూ కాపాడిందన్నట్టుగా మాట్లాడావు. చెప్పొద్దని ఆ మేడం బెదిరించిందమ్మా. నేను మీ అత్తనన్న సంగతి శివుడికి చెప్పొద్దు. ఎందుకత్తా? ఆయనకేమో నేనే నీ అత్తయ్యనని ఇక్కడ ఎవరికీ చెప్పొద్దు అంది. శివుడన్నకేమో అసలు ఆవిడెవరూ తెలియదన్నట్టుగా చెప్పమంది. అంటే ఈ సైట్ మాదేనని మాకు తెలియకుండా, మా గురించి అత్తయ్య వాళ్ళకి తెలిసే అవకాశం లేకుండా బాగానే ప్లాన్ చేసింది. నాకు ఇప్పటికీ ఒక విషయం అర్థం కావట్లేదమ్మా. ఈ సైటు వాళ్ళదే అయ్యుండి కూడా ఎందుకు మీతో చెప్పొద్దంది? వాళ్ళు పెళ్లి గురించి మాట్లాడుకుంటే నన్ను ఇక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోమంది? ఏం అర్థం కావట్లేదమ్మా. నాకు అర్థమైంది. ఆ రోజు ఇక్కడ పెళ్లి గురించి మాట్లాడుకున్నారు కదా, ఆ అమ్మాయి ఎవరో కాదు, మా అక్క. అవునా? అంటే మా అయ్యగారింటి కాబోయే కోడలు మీ అక్కేనా? అవును. అంతేకాదు, అక్క నేనిద్దరం కవల పిల్లలం. అచ్చం ఒకేలా ఉంటాం. నువ్వు మా అక్కను చూసి అచ్చం నాలాగే ఉందని ఎక్కడ మా గురించి వాళ్ళకి చెప్పేస్తావేమోనని ప్రియంవద పిన్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమంది. నాకింకా అర్థం కాలేదమ్మా. మీరు ఇక్కడే ఉన్నారన్న సంగతి అయ్యగారికి చెప్తే ఆవిడికేంటి ప్రాబ్లం? ఎందుకంటే ఆయన వాయుపుత్ర గారి కొడుకు, నేను కోడల్ని కాబట్టి. మేమిక్కడ ఉంటున్న సంగతి మా అత్తయ్య మావేలికి తెలియదు కాబట్టి, ఎప్పటికీ తెలియకూడదు, మేం కలవకూడదు అనుకుంటోంది కాబట్టి ఇలా చేసింది. ఏంటమ్మా నువ్వు అనేది? మన ఆదిత్య, అదే మన ఆదిత్య బాబు వాయుపుత్ర గారి అబ్బాయా? మరైతే మీరిక్కడ ఇన్ని కష్టాలు పడాల్సిన అవసరం ఏముందమ్మా? పోనీ నిన్ను ఆదిత్య బాబు పెళ్లి చేసుకోవడం అయ్యగారికి అమ్మగారికి ఇష్టం లేదు అనుకుంటే మీ అక్కను కోరి మరీ కోడల్ని చేసుకుంటున్నారు కదమ్మా. నిన్ను కోడలుగా ఒప్పుకోరా? ఎందుకమ్మా దూరంగా ఉంటున్నారు? ఒక కారణం చేత కొద్ది రోజులు దూరంగా ఉండాలని మేమనుకుంటే, దాన్ని అవకాశంగా తీసుకుని ప్రియంవద పిన్ని మమ్మల్ని శాశ్వతంగా దూరం చేయాలని చూస్తోంది. నేనంటే ఆయనకిష్టం. శంకరయ్యతో పెళ్లి జరుగుతుంటే పెళ్లి మండపంలోనే తాళి కట్టి తీసుకొచ్చేశారు. ఈ పెళ్లి చేసుకోవడం అత్తయ్యకి ఇష్టం లేదని ముందు ఇంటికి వెళ్ళకూడదు అనుకున్నాం. తర్వాత నేను మా అక్క కోసం ఆలోచించి అక్క ఇంటికి వెళ్ళాక మేం వెళ్దాం అనుకున్నాను. కానీ ఈలోగా ఈ ప్రియంవద పిన్ని అత్తయ్య గురించి ఆయనకి చెడుగా చెప్పడం మొదలుపెట్టింది. ఆయన ఇవిడ మాటలు పూర్తిగా నమ్మి ఇప్పుడు ఇంటికి వెళ్దామన్నా వచ్చే పరిస్థితుల్లో లేరు. అంటే నేను చెప్పేది ఇన్నాళ్ళు నాని నమ్మినా ఇది మాత్రం నమ్మలేదు. అందుకే జ్యోతిష్కుడి దగ్గరకు వెళ్లి నిజం బయట పెట్టించింది. ఆవిడ ఎందుకిలా చేస్తుందమ్మా? మిమ్మల్ని ఇంటికి వెళ్లకుండా చేస్తే ఆవిడకొచ్చే లాభం ఏంటి? అదే అర్థం కావట్లేదు. కానీ మా కుటుంబాన్ని ముక్కలు చేయడానికి ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా ప్రయత్నిస్తోందని అర్థం అవుతోంది. అత్తయ్య మంచిది కాదు, మిమ్మల్ని విడదీయాలని చూస్తుందని ఆయనకి చెప్పింది. చిన్న కోడలు జాతకం బాగోలేదు, ఇంట్లో అడుగు పెడితే కుటుంబం ముక్కలైపోతుందని జ్యోతిష్కుడి చేత అత్తయ్య వాళ్ళకి చెప్పించింది.
ఇప్పుడు మేమిద్దరం అక్క చెల్లెళ్ళమని అత్తయ్య వాళ్ళకి తెలియకుండా జాగ్రత్త పడుతుంది అంటే తను వేరే ఏదో ప్లాన్లో ఉన్నట్టు అనిపిస్తోంది. అంటే మీ ఇద్దరు అక్కా చెల్లెళ్లే ఆ ఇంటి కోడళ్ళు అవుతున్నారని అమ్మగారికి అయ్యగారికి తెలీదా? తెలీదు. మేమిద్దరం అక్క చెల్లెళ్ళమని ఇద్దరం ఒకేలా ఉంటామని ఇక్కడ ఈయనకి అక్కడ అత్తయ్య మావేలికి తెలీదు. తెలియకుండా ఎందుకుంచావమ్మా? కనీసం ఆదిత్య బాబు కన్నా చెప్పుండాల్సింది కదా. అదే నేను చేసిన పొరపాటేమో అర్థం కావట్లేదు. ఇన్ని టెన్షన్ల మధ్య ఎవరికి ఏ విషయం చెప్పాలో ఏ విషయం చెప్పకూడదో తెలియక సమయం వచ్చినప్పుడు చెప్దామని ఈయన కూడా చెప్పలేదు. ఈ విషయాన్ని అడ్డం పెట్టుకుని ప్రియం వద పిన్ని ఏదో ఒక సమస్య సృష్టించక ముందే ఆయనతో ఈ విషయం చెప్పాలి. ఈరోజు ఎలాగైనా చెప్పేయాలి. కానీ ఇప్పుడు ఈ విషయం చెప్తే ఆయన ఎలా రియాక్ట్ అవుతారోనని ఎందుకో చాలా భయంగా ఉంది. ఏమీ కాదమ్మా. ఆదిత్య బాబు గురించి తెలుసు కదా. నువ్వు ఈ విషయం చెప్పగానే ఇద్దరి అక్కా చెల్లెల్ని అన్నదమ్ములం చేసుకుంటున్నామని సంతోషించి వెంటనే మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళిపోతాడు చూడు. లేదు, అలా జరగడానికి వీల్లేదు. ఇది ఈ విషయం చెప్పిన వెంటనే నాని దాన్ని ఇంటికి తీసుకెళ్ళిపోతాడు. అదే జరిగితే నా ప్లాన్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఈ నిజం ఇప్పుడే నానికి తెలియకూడదు. తెలిసినా వాడు సంతోషంగా ఫీల్ అయి ఇంటికి వెళ్ళకూడదు. ఏదో ఒకటి చెయ్యాలి. శివుడు చెప్పింది నిజమే. ధరణి వాళ్ళ అక్క గురించి చెప్పగానే ఆదిత్య లైట్గా తీసుకొని ఇంటికి వెళ్ళిపోదామంటే అప్పుడేం చేయాలి? ఆదిత్యకి ఈ విషయం తెలియకూడదు. కానీ ధరణి చెప్పకుండా ఉండదు కదా. ఇప్పుడు నన్ను పూర్తిగా అనుమానిస్తోంది కాబట్టి ఖచ్చితంగా చెప్పి జాగ్రత్త పడాలనే చూస్తుంది. కాబట్టి చెప్పకుండా ఆపలేవు. ఏం చేయాలి? ఆదిత్య లైట్గా తీసుకోకూడదు. ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు అని గొడవ పడేలా చేయాలి. ముందు వీళ్ళిద్దరి మధ్య గొడవలు సృష్టిస్తే అది అత్తింటి గురించి ఆలోచించడం మానేసి మొగుడు పెళ్లాల గొడవలు ఎలా చక్కదిద్దుకోవాలా అని ఆలోచిస్తుంది. ఈలోగా అక్కడ నా పని పూర్తి చేసుకోవచ్చు. కానీ ధరణిని వాడు పిచ్చిగా ప్రేమిస్తున్నాడు కదా. ధరణి ఏం చెప్పినా నమ్ముతాడు, కానీ గొడవ పెట్టుకోడు. ఎలా మరి? ఏం చెయ్యాలి? ప్రేమ. ఏ ప్రేమైతే వాళ్ళిద్దరినీ బలంగా కలిపి ఉంచుతుందో దాన్నే బలహీనత చెయ్యాలి. హలో అత్తయ్య. హలో నాని, ఎక్కడున్నావు? క్యాబ్ నడుపుతున్నాను అత్తయ్య. ఒకసారి నీతో అర్జెంటుగా మాట్లాడాలి నాన్నా. చెప్పత్తయ్య. ఫోన్లో కాదు, పర్సనల్గా కలిసి మాట్లాడాలి. నువ్వు ఎక్కడున్నావో లొకేషన్ పంపించు, నేను ఇప్పుడే వస్తాను. సరే అత్తయ్య.
టైలర్ నా ఆపరేషన్ కోసం డబ్బులు తేవడానికి వెళ్ళింది అత్త. అయ్యో, ఏమండి? నాని, ఏంటి అత్తయ్య అంత అర్జెంటుగా పర్సనల్గా కలవాలన్నా? ఏదైనా ఉంటే సాయంత్రం మాట్లాడుకునే వాళ్ళం కదా. చూడు, నీకోసం వెయిట్ చేస్తూ 3 బుకింగ్లు క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. నువ్వు నీ బుకింగ్స్ గోలా ఏంటి నాని ఇది? మనం ప్రేమించే మనిషి కోసం, మనల్ని ప్రేమించే మనిషి కోసం ఏం చేసినా ఇష్టంగానే ఉంటుంది అత్తయ్య, కష్టంగా ఉండదు. అవునరా, మనల్ని ప్రేమించే మనుషుల కోసమైతే ఏం చేసినా కష్టంగా ఉండదు. కానీ అదే మనిషి నిజంగా ప్రేమించట్లేదు, ప్రేమిస్తున్నట్టు నటిస్తుంది అని తెలిస్తే? ఎవరి గురించి మాట్లాడుతున్నావు అత్తయ్య? నువ్వు ఎవరినైతే పిచ్చిగా ప్రేమిస్తున్నావో, ఎవరినైతే నిన్ను ప్రేమిస్తోందని భ్రమపడుతున్నావో ఆ ధరణి గురించి. అదేరా నీ టైలర్ గురించి. అత్తయ్య, ఏం మాట్లాడుతున్నావు? టైలర్ ప్రేమిస్తున్నట్టు నటించడం ఏంటి? అవునరా, ముందు నేను నమ్మలేదు. కానీ నిజం తెలిసాక నా మేనల్లుడు ఇంతలా మోసపోయాడా అని నిద్ర పట్టట్లేదు. అసలు నీకు చెప్పకూడదనే అనుకున్నాన్రా. కానీ ఇంత దారుణాన్ని నా గుండెల్లో దాచుకునే శక్తి లేక చెప్దామని వచ్చాను. అత్తయ్య, నీకేం తెలిసిందో, నువ్వేం నమ్మావో నాకు తెలీదు. కానీ టైలర్ నన్ను ప్రేమించట్లేదని మాత్రం అనద్దు. మన టైలర్ చెప్పేంత వరకు నేను అలాగే అనుకున్నాను. కానీ చెప్పాక అర్థమైంది అత్తయ్య, నేను తన్ని ప్రేమించిన దానికన్నా తనే నన్ను ఎక్కువగా ప్రేమిస్తుంది. నువ్వెంత పిచ్చోడివో అమాయకుడివో దీన్ని బట్టే అర్థం అవుతోందిరా. చెప్తే తెలిసేది ప్రేమ కాదురా, నటన. నిజంగా ప్రేమించుంటే నీకప్పుడే తెలిసిపోయిండేది. ఇప్పుడు పెళ్ళైపోయింది, నీతో కలిసి ఉండాలి, తప్పదు. కాబట్టి దాని అవసరం కోసం నిన్ను ఎప్పుడో ప్రేమించామని కథలు చెప్పినట్టుంది. నువ్వేమో పిచ్చోళ్ళ నమ్మేసినట్టున్నావు. సరే, ఒక విషయం అడుగుతాను, చెప్పు. ప్రేమించుకున్న వాళ్ల మధ్య ఎక్కడైనా దాపరికాలుంటాయా? ఉండవు. ఏ దాపరికాలు ఉండకూడదు, అన్ని విషయాలు చెప్పాలని మొన్ననే నా చేత ఒట్టేయించుకుంది. తెలివైంది కదా, ఒట్టేయించుకుంటుంది. అయినా నీతో చెప్పాల్సిన విషయాలు కూడా దాచి నిన్ను మోసం చేసిందిరా. అత్తయ్య, ఇందాకటి నుంచి మోసం చేసింది, ప్రేమించట్లేదు అంటున్నావు. టైలర్ గురించి అలా మాట్లాడితే నేను తట్టుకోలేను. అసలు ఏం చేసిందని ఇన్ని మాటలు అంటున్నావు? ధరణికి ఒక హక్కు ఉందని నీకు తెలుసా? తెలీదు. తను కూడా అచ్చం ధరణిలాగే ఉంటుందని తెలుసా? తెలీదు. కానీ ఇవి చెప్పలేదనన్నా నిన్ను మోసం చేసింది అంటున్నావు. ఏదో టెన్షన్లో ఉండి చెప్పలేదేమో, అంత మాత్రాన నన్ను మోసం చేసినట్టు అవుతుందా? అసలు నేనే ఎప్పుడు అడగలేదు కదా. అది కాదురా, ఇంకా చాలా ఉంది, చెప్పేది పూర్తిగా విను. వాళ్ళక్క మీ అన్నయ్య ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. మీ అమ్మ వాళ్ళిద్దరికి పెళ్లి చేయబోతోంది. ఆ సంగతి తెలుసా నీకు? అవునా? టైలర్ అక్కకి అన్నయ్యకి పెళ్లి కాబోతుందా? అవుతుందిరా. ఇద్దరు అక్క చెల్లెళ్ళని
అన్నదమ్ములం పెళ్లి చేసుకుంటున్నావు, ఇంకేం కావాలని పొంగిపోకుండా ఇంత ముఖ్యమైన విషయాన్ని కూడా ఎందుకు చెప్పలేదో ఆలోచించు.